నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి సురేష్ గౌడ్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏపీ రాజకీయవేత్తలు కానివ్వండి, తెలంగాణ పైన కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన ఎందుకని బీజేపీ స్పందించట్లేదు, బీజేపీ రాజకీయవేత్తలు ఎందుకని స్పందించట్లేదు? ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన దాంట్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అయ్యేదంటే ఇది మీ అయ్య జాగిరా ఏమైనా అని చెప్పేసి ఇట్లాంటి వర్డ్స్ కూడా మాట్లాడడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? అసలు పవన్ కళ్యాణ్ అన్నది తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాంగబద్ధంగా ఏ రాష్ట్రానికైనా పోయే హక్కు ఉంది, అది కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా కావచ్చు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా పోయి వేరే వేరే రాష్ట్రాలకు పోయి ప్రచారం చేసి వచ్చారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రానికి వస్తా అంటే మీకు వచ్చిన అభ్యంతరం ఏంది? ఏ రాజకీయ పార్టీ అంతెందుకు కేసీఆర్ పోలేదా? అటు పంజాబ్ పోయిండు, ఏపీ పోయిండు, భారతీయ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకొని అన్ని రాష్ట్రాలు తిరిగి ఇక్కడ సొమ్ములంతా అక్కడ దాన్ని కూడా చేసి వచ్చింది కదా. అట్లాంటిది ప్రశ్నించకుండా పక్క రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి సభ పెట్టుకుంటా అంటే మీకు వచ్చిన బాధ ఏంది, మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కనుక గట్టిగా పోటీ చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పేసి వాళ్ళు భయపడతా ఉన్నారని అనుకోవచ్చా? తప్పకుండా ఆ భయంతో ఇంకేముంటుంది. లేకుంటే ఆయన వచ్చి ఇక్కడ ప్రచారం చేసుకుంటా అన్నాడు, మాట్లాడుతా అన్నాడు. ఆయనకు పార్టీ ఉంది, ఆ పార్టీకి ఇక్కడ మనుషులు ఉన్నారు. దానికి సంబంధించి గతంలో కూడా వాళ్ళు పోటీ చేసారు. కాబట్టి వాళ్ళ కార్యకర్తల అభిష్టానం మేరకు ఆయన వచ్చి మాట్లాడితే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఉంది. ఆయన తెలంగాణ ఎవరైతే ఆయన వ్యతిరేకించారో రావడానికి, ఈ రాష్ట్రానికి వచ్చి నేను మీటింగ్ పెట్టుకుంటానే వ్యతిరేకించావు వాళ్ళని ఉద్దేశించి అన్నాడు తప్ప ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించాను అంటే. మళ్ళీ తర్వాత కూడా చెప్పిండు, ఈ తెలంగాణ అనేది బరాబర్ తెలంగాణ 4 కోట్ల ప్రజల భూమి పుత్రులు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేసిండు. స్పష్టం చేసినా కూడా రాజకీయంగా ఏదో నీకేదో ఇబ్బంది అవుతుందని చెప్పేసి నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి పాలన ఏ విధంగా ఉందో, ఈ అరాచక పాలన ఏ విధంగా ఉందో దాన్ని మొత్తం బయటపడుతుంది. ఇంకా యాక్టివ్ అవుతారు జనాల్లో, యూత్ మొత్తం జంజి మొత్తం కొన్ని పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఉంటారు. కాబట్టి అందులో యాక్టివేట్ అవుతారని చెప్పేసి ఒక భయంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ, గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఈ విధంగా మాట్లాడుతుంది తప్ప ఇంకా వేరే ఏం లేదు అక్కడ. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ దీన్ని విమర్శిస్తూ దానికి మళ్ళీ కౌంటర్గా మాట్లాడుతూ ఉన్నారు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం సపోర్టివ్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎందుకని సపోర్టివ్గా ఇస్తున్నారని అనుకోవచ్చు? అంటే పవన్ కళ్యాణ్ చేసిన పాపం ఏందని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఏంటంటున్నా, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు, తెలంగాణ వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు. ఆయన ఎవరైతే వ్యతిరేకించి ఇక్కడ రాకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడింది తప్ప. ముఖ్యంగా తెలంగాణ కోసం ఎంతో మంది ఉద్యమకారులు పోరాడడం జరిగింది. వాళ్ళని కూడా కొంచెం ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడారంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల్లాగా ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది. దీనిపైన మీరు ఏమంటారు? పాకిస్తాన్ ఉగ్రవాదులు మాట్లాడే గతంలో దయాకర్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు కదా, దయాకర్ అనే వ్యక్తి నాకు పాకిస్తాన్ అంటే ఇష్టం, నేను పాకిస్తాన్ ప్రేమిస్తా అని చెప్పేసి మాట్లాడిన దుర్మార్గుడు దయాకర్. అట్లాంటి దయాకర్ని పట్టుకుని ఆయన అద్దంకి దయాకర్ని ఉద్దేశించి అన్నాడు తప్ప తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కానీ తెలంగాణ ఉద్యమకాలను ఉద్దేశించి కానీ ఇక్కడ మాట్లాడలే. ఆయన దాన్ని వక్రీకరించి ఏదో సెంటిమెంట్ రాజేసేసి తెలంగాణ వాదం, ఆంధ్రవాదం రాజేసి తెలంగాణకు రాకుండా అడ్డుకొని ఇంకా అదే ప్రజలందరినీ రెచ్చగొట్టేసి ఆ లబ్ధి పొందడం కోసం చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో బీజేపీ సింగిల్గా పోటీ చేయబోతుందా, లేదంటే మళ్ళీ ఎక్కడైతే ఏపీలో కూటమిగా పోటీ చేసిందో ఇక్కడ కూడా కూటమిగా పోటీ చేయబోతుంది అనుకోవచ్చా? భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. ఈ రాష్ట్రానికి సంబంధించింది పరిస్థితులను బట్టి, ఆ సమయాన్ని బట్టి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటుంది తప్ప ముందుగానే చెప్పేసి మేము కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, మేము కూటమి అందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు దానికి రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఇక్కడ కూటమి మేము పోటీ చేస్తామంటున్నారు తెలంగాణలో. అదేవిధంగా జనసేన ఆల్రెడీ ఇప్పటికీ పోటీ చేస్తుంది, ఇక నుంచి గట్టిగా పోటీ చేస్తామని చెప్పేసి కూడా మొన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో దీనిపైన మీరు ఏమంటారు? అంటే ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? అసలే ఇప్పుడు తమిళనాడులో మనం చూసాము, జెన్జీ అని చెప్పేసి ఎంత సపోర్టివ్గా ఇప్పుడు యూత్ లీడర్ అయిపోయాడు. అదేవిధంగా ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అని ఇట్లా మనకు వస్తూ ఉన్నాయి. దీనిపైన మరి పవన్ కళ్యాణ్ గారు రేంజ్ మారబోతుంది అంటారా? తెలంగాణ ప్రజలు అభిమానిస్తారు అనుకోవచ్చా? అంటే భారతదేశంలో రాజ్యాంగం మాకు హక్కు కల్పించింది, ఏ పార్టీ అయినా కూడా ఏ రాష్ట్రంలోనైనా పోటీ చేయవచ్చు.
గతంలో ఇందిరాగాంధీ ఇక్కడికి వచ్చి పోటీ చేసింది, మెదక్ వచ్చి పోటీ చేసింది. రాహుల్ గాంధీ ఆయన ప్లేస్ కాకుండా ఇంకొక ప్లేస్లో పోయి పోటీ చేసిండు. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రంలో అయినా పోటీ చేసే హక్కు కల్పించింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రావడానికి స్వాగతిస్తాం, వద్దరం. ఎందుకంటే జనాలందరూ తెలుసు ఎవరి పరిపాలన మంచిది, ఎవరి నాయకత్వం మీద నమ్మకం ఉంటుందో వారికి మాత్రమే ప్రజలు కానీ జంజీ కానీ పట్టం కడతారు. పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉందో పవన్ కళ్యాణ్ కొట్టేస్తారు, బీజేపీ మీద నమ్మకం ఉంటే బీజేపీ కొట్టేస్తారు. గతంలో కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి బీజేపీకి వేయాల్సింది పోయి ఆ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఆ రోజు కాంగ్రెస్ కొట్టేసి రేవంత్ రెడ్డిని అధికారంలో తీసుకొచ్చారు. అంటే పరిస్థితులను బట్టి ఆ నాయకత్వం ఆ యొక్క పరిపాలన బట్టి జనాలు మద్దతు ఇస్తారు తప్ప ఇంకోటి కాదని చెప్పేసి చెప్తాను. ఇక కాక్రోచ్ జనతా పార్టీ గురించి వస్తే కనుక విత్ ఇన్ షార్ట్ టైంలోనే కొన్ని మిలియన్ల ఫాలోవర్స్ని సాధించడం జరిగింది. కానీ ఆ అకౌంట్స్ని క్లోజ్ చేపిస్తున్నది, ఆ అకౌంట్స్ని బ్లాక్ చేపిస్తున్నది కేవలం సెంట్రల్ బీజేపీ అని చెప్పేసి చాలా వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ట్వీట్లో చాలా 3-4 సార్లు ఇప్పటికే బ్లాక్ చేశారని చెప్పేసి కూడా వినిపిస్తుంది. దీని గురించి అసలు కాక్రోచ్ జనతా పార్టీ గురించి మీరు ఏమంటారు? కాక్రోచ్ జనతా పార్టీ అనేది మీరు అన్నాడు ఇట్లా పెరిగింది కదా, ఎట్లయితే పెరిగిందో అట్లే పడిపోతుంది. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది నిజంగా ఒక సంకల్పంతో వచ్చిన పార్టీ కాదు. దాని వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ కేసీఆర్ లాంటి వ్యక్తులు అండ్ ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసిన వ్యక్తులు వాళ్ళు వెనకాల నుంచి మొత్తం లెఫ్ట్లని రైట్లని లెఫ్ట్లని బ్యాక్లని సైడ్లని వాళ్ళందరూ కలిసి సపోర్ట్ చేసి ఏదో నెరేటివ్ బిల్డ్ చేయాలి. ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు దానికి దేశానికి వ్యతిరేకంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసేసి దీన్ని చేయాలని చెప్పేసి తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. దానికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క జన్జీ కూడా హిట్తో సమాధానం చెప్పిండు. వాటిని చంపేస్తారు. దానికి అసలు కాక్రోచ్ జనతా పార్టీ అనేది భారతదేశంలో ఉండదు. కాక్రోచ్ జనతా పార్టీకి ఎక్కువ సపోర్ట్ చేసేది కానీ ఉన్న ఫాలోవర్స్ కానీ పాకిస్తాన్ నుంచి ఉన్నారని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సర్వేలో కూడా తెలిసిందని అంటున్నారు. ఇది నిజమని ప్రూఫ్స్ ఏంటి? వారికి ఫండింగ్ ఏ విధంగా వస్తుంది, ఆల్రెడీ కోర్టుల కేసు పడింది, దాని ఎంక్వైరీ జరుగుతుంది. పూర్తి వివరాలు కూడా దానికి ఎక్కడి ఫండింగ్ వస్తుంది, ఏ దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి కావచ్చు, ఇంకా వేరే దేశాల నుంచి కావచ్చు, సపోర్ట్ కానీ ఫాలోవర్స్ కానీ ఫండింగ్ కానీ ఎక్కడి జరుగుతుందో మొత్తం పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి. దాని కోర్టు పరిధిలో ఉంది. అది ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.